ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీని ప్రకటించింది. జనవరి 1న సాయుధ కాల్పుల విరమణ చేపడుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరు బదులుగా అందరం కలిసి లొంగిపోతామని ప్రకటనలో తెలిపారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ విడుదల చేశారు. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంతో వెళ్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆయుధాలు వీడటం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీని ప్రకటించింది. జనవరి 1న సాయుధ కాల్పుల విరమణ చేపడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు వరంగల్ నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, ఆయుధ విరమణ పైన ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖ విడుదలైంది. జనవరి 1న సాయుధ కాల్పల విరమణ చేసి, అంటే ఒక్కొక్కరుగా కాకుండా మొత్తం పార్టీ అంతా లొంగిపోతాము, ఆయుధాలు వదిలిపెట్టి బయటకు వస్తామని ఒక లేఖ అయితే ఎంఎంసీ కమిటీ పేరుతో అనంత్ పేరుతో లేఖ విడుదలైంది. అయితే ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదు అనేది కూడా దాంట్లో స్పష్టం చేశారు. తమకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వంతో, అంటే ఇటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలైనటువంటి ఇటు ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ఉంటుంది, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, ఏ ప్రభుత్వం అయితే తమకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందో ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాము లొంగిపోతామని మావోయిస్టు అనంత్ పేరుతో వచ్చినటువంటి లేఖలో పేర్కొన్నారు. తర్వాత పరస్పరం సమన్వయం, కమ్యూనికేషన్ కోసం కూడా నక్సల్స్ ప్రతినిధి ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా, నక్సల్స్ ప్రతినిధి పేరుతో ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆయుధ విరమణ కూడా జనవరి 1 నుంచి ఆయుధ విరమణ ప్రకటిస్తామని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే దీనిపైన కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పౌర సంఘ నాయకులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, ఈ లేఖ పైన కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఎప్పుడు లేఖ విడుదల చేసినా కేంద్ర కమిటీ పేరుతో లేదంటే రాష్ట్ర కమిటీ పేరుతో లేఖలు విడుదల చేస్తాయి. అయితే గతంలో కూడా ఇలాంటి కొన్ని లేఖలు వచ్చాయి. అంతకు ముందు మావోయిస్టు పార్టీ మొత్తం కూడా లొంగిపోతుంది అని, తర్వాత కొన్ని హిందీ ఫార్మాట్ లో వచ్చినటువంటి లేఖలు కొంత కల్పితంగా ఉన్నాయని అప్పుడు పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఆరోపించినట్టు అవి కల్పితంగానే తర్వాత తేలాయి. అయితే ఇది కూడా కల్పితమైనటువంటి లేఖనా, లేదంటే మావోయిస్ట్ పార్టీ అధికారికంగా విడుదల చేసిందా అనేటువంటి మాత్రం తేలాల్సి ఉంది. అయితే పార్టీ పేరుతో హిందీ ఫార్మాట్ లో వచ్చినటువంటి ఈ లేఖ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. తర్వాత దీనిపైన మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ విడుదల చేస్తే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో లేఖ విడుదల చేస్తుంది. కేంద్ర కమిటీ విడుదల చేసినప్పుడు అబ్బాయి పేరుతో లేఖ విడుదల చేస్తుంది. దీనిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. విజయ్ చంద్ర. ఓకే నవీన్.